పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 21వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 22వ అధ్యాయం చదువుకున్నాం. దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకి ఎక్కి ఉన్నారు. అల్లరితో నిండి కేకల వెయ్యి పురమా, ఉల్లాసముతో బొబ్బులు పెట్టు దుర్గమా. నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, యుద్ధములో వధింపబడలేదు. నీవు అధిపతులందరూ కూడి పారిపోగా వీలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి. మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి. నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను. నాకు విముఖులై యుండుడి. నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి. దర్శనపు లోయలో సైన్యములకు అధిపతి అగు ప్రభువు నాకు యెహోవా అల్లరి దినమొకటి నియమించి ఉన్నాడు. ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలగజేయును. ఆయన ప్రకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును. ఎలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబుల పొదని వహించి ఉన్నది. కీరు డాలు పైగవిసెన తీసెను. అందుచేత అందమైన నీ లోయ నిండా రథములున్నవి. గుర్రపు రౌతులను గవిని యొద్ద వ్యూహమేర్పరచుకొనుచున్నారు. అప్పుడు యోధా నుండి ఆయన ముసుగు తీసివేసెను. ఆ దినమున నీవు అరణ్య గృహమునందున్న ఆయుధములను కనిపెట్టితివి. దావీదు పట్టణపు ప్రకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి. పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి. అయినను దాన్ని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు. పూర్వకాలమున దాన్ని నిర్మించిన వానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి. ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసుకొనుటకును కోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకు అధిపతియును ప్రభువునగు యెహోవా మిమ్మను పిలవగా, రేపు చచ్చిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసమును తినుచు ద్రాక్షరసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లా అనుచున్నాడు. మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, ఇక్కడ నీకేమి పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొనేలా? ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు. శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు. ఇదిగో బలాఢ్యుడొకడు విసరవేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసరవేయును. ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును. ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశంలోనికి నిన్ను విసరవేయును. నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చిన వాడా, ఇక్కడనే నీవు మృతి పొందెదవు. నీ ఘనమైన రథములు ఇక్కడనే పడియుండును. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను. నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేయును. ఆ దినమున నేను నా సేవకుడైన హిల్కీయా కుమారుడనగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యోధా వంశస్థులకును తండ్రి అగును. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడను మూయజాలడు, అతడు మూయగా ఎవడను తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరిచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మన్యత గల సింహాసనముగా నుండును. గిన్నెల వంటి పాత్రలను, బడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్లా జల్లలందరినీ అతని మీద వేలాడించెదను. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఓడదీయబడి తెగవయ్యబడి పడును. దాని మీదనున్న భారము నాశనమగును.
ఇలాగ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇంతటితో యెషయా గ్రంథం 22వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 23వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించును గాక. ఆమెన్.